మొన్న శనివారం రోజు సాయంత్రం 7:30కి నేను నా మిత్రుడు రోడ్ నంబర్ 45లో పోతా ఉంటే మాతో పాటు నా దగ్గర సోదరుడు మిత్రుడు గారి అబ్బాయి వాటర్ బాటిల్ కావాలి, నీళ్లు కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే పోతా పోతా చూస్తుంటే లెఫ్ట్ సైడ్కి కాఫీ డే కనబడ్డది నాకు. అయితే నేను ఆడ కార్ పార్క్ చేసుకున్నా. ఆ కార్ పార్క్ చేసుకున్నప్పుడు ఆ కార్ పార్కింగ్ వాళ్ళదని కూడా నాకు తెలియదు. ఆడ పార్క్ చేసుకొని అబ్బాయికి ఆ చిన్న పిల్లగాని కోసము మేము పోయి వాటర్ బాటిల్ కొనుక్కొని ఒక కాఫీ తాగి బయట వచ్చినాక ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకి తెలియదు. ఆయన విపరీతమైన దుర్భాషలు మాట్లాడుకుంటూ ఈ మీడియా ముంగట నేను చెప్పలేని మాటలు తిడుతూ నువ్వు ఎవరివి రా నా దగ్గర పెట్టిపోవడానికి అని చెప్పి పోతూ నా కార్ని పోనీయకుండా అడ్డంగా చైన్ కట్టి అరే ఎందుకు తీయయా బాబు అని నేను అడిగితే ఇష్టం ఉన్నట్టు మాటలు విసిపెట్టి నన్ను నూకేయడం జరిగింది. నన్ను నూకేసిన తర్వాత నేను కూడా ఆయనని న్యాచురలీ రియాక్ట్ అయితే నేను కూడా రియాక్ట్ అవుతా కాబట్టి నేను కూడా నూకిన. ఆడికి ఆయన తిట్టిండు, నేను తిట్టినా అయిపోయింది. నేను వెళ్ళిపోయినా. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకి తెలియదు. ఆడికి ఇష్యూ అయిపోయింది. అసలు దా సబ్జెక్ట్ కూడా మర్చిపోయినా. నేను కనీసం ఇంట్లో కూడా చెప్పలే, ఎవరికి చెప్పలే. అయిపోయిన తర్వాత నిన్న నేను కాన్స్టిట్యున్సీలో ఉన్నా. కాన్స్టిట్యున్సీలో ఉంటే సాయంత్రం 4:30కి 5 గంటల ప్రాంతాన్ని అనుకుంటా మా భార్య ఫోన్ చేసింది నాకు. జీవిత గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు పెట్టిండ్రు, ఏం కేసు అని. ఏం కేసు అని నేను పరిశానలో ఉన్నా జరసేపు. ఏం కేసు అని తెలుసుకుంటే అరే శనివారం రోజు అదైందని చెప్పి ఆ వీడియో చూసినాక నాకు అర్థమైంది. నాకు వాస్తవంగా ఆయన రాజశేఖర్ తమ్ముడు అని తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. నేను ఒకటి సూటిగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక చిన్న బాబు నీళ్లు అడిగితే కారు అక్కడ పార్క్ చేసుకొని పోతే ఒక 10 నిమిషాల్లో రావడం అది తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికోసము పూర్తిగా దుర్భాషలు ఆడాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జీవిత గారికి దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా వీడియో ఫుటేజీలు చూడొచ్చు మీరు. దాంట్లో జీవిత గారు చెప్పిండ్రు పూర్తి స్థాయిలో కౌశిక్ అరే నేను కొడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యండి అని చెప్తా ఉన్నాడు. ఆ ఫుటేజీలు అయితే నేను రిలీజ్ చేయలే, వాళ్ళ షాప్ అట, వాళ్ళ షాప్ అని కూడా నాకు తెలియదు. ఆయన వాళ్ళే ఫుటేజ్ రిలీజ్ చేసి ఆ ఫుటేజ్లో చూడండి ఎక్కడన్నా నేను కొట్టినట్టుంటే ఈ పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ చౌరస్తాలని ముక్కు భూమికి రాక్తా. ఆయన కేవలం నూకిండు, నేను నూకిన, అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇవాళ జీవిత గారికి ఇంత పెద్ద సినిమా చేయాల్సిన అవసరం ఏముండే? రెండోది, ఇది పూర్తి అబద్ధం. హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పి చెప్తా ఉన్నది, రౌడీలకు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్తా ఉన్నది. అయ్యో జీవితక్క, మీకు తెలియకపోవచ్చు, కౌశిక్ రెడ్డి క్రికెటరు, దేశానికి జెండా మోసిన వ్యక్తిని. నేను రౌడీ షీటర్ని కాదు. జీవితలాగా వారానికి ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కే వ్యక్తిని కాదు. ఈమెకి ఒక తమాషా అయిపోయింది. అప్పుడు కూడా చిరంజీవి గారి మీద, అరవింద్ గారి మీద ఇట్లనే తమాషా చేసింది. ఎవరు ఒకటి ఈమెని దేకేటోడు ఎవడు లేడు కాబట్టి ఎప్పుడో ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయాలి. ఆ న్యూస్ క్రియేట్ చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్ ఎక్కాలి, కంప్లైంట్ ఇచ్చిపో, మీడియాకు మొత్తం చెప్పుకొని పోవాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా అంత బాధ కలిగితే నా మీద నేను నిజంగా అంతగానో తప్పు చేసి ఉంటే శనివారం రోజు మీరు వచ్చేందుకు సాయంత్రం అయితే సోమవారం రోజు ఎందుకు మీరు కంప్లైంట్ ఇచ్చిరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పూర్తి స్థాయిలో కేవలం రాజకీయ పరంగా నేను ఉన్నా కాబట్టి రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయడానికి ఒక రాజకీయ కుట్ర ఇది చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ జీవిత గారికి ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరితోని రోడ్ల మీద ఎక్కడ పోతే అక్కడ వాళ్ళతోని కొట్టాడబెట్టుకోవడం, నేనున్నా అని చెప్పి రావడం. అంతేకాకుండా ఆ గుణశేఖర్ అనే వ్యక్తి నా డ్రైవర్ని దళితుడు, ఆయనని కులం పేరు మీద తీసి, ఆయన పేరేందో కూడా తెలియదు నాకు. ఆ గుణశేఖర్ అట ఇప్పుడు చూసినాక తెలిసింది నాకు పీరియడ్లో. ఆయనని కులం పేరు మీద తీసి తిట్టడం జరిగింది. పూర్తి బాధాకరం. ఇంత అన్యాయము. వాళ్ళే తిడతారు, వాళ్ళే నూకేస్తారు,
వాళ్ళే వచ్చి కేసు పెడతాడు. ఇదేమన్నా న్యాయమా అని చెప్పి మీ అందరిని నేను అడుగుతా ఉన్నా. పూర్తి స్థాయికి విచారణకి నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు పిలిచినా నేను వస్తా. నేనేమన్నా తప్పు చేస్తే చట్టపరంగా ఎట్లుంటే అట్లా నాకు తీసుకోండి. కానీ నేను తప్పు చేయకపోతే మాత్రం పూర్తి స్థాయిగా సీరియస్ యాక్షన్ జీవిత గారి మీద, గుణశేఖర్ గారి మీద తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను కేవలం ఒక బాబు నీళ్ళు అడిగితే నీళ్లు తీసుకొచ్చి కొనడం. ఇవాళ ఏమంటా ఉన్నారు మీరు అందరూ మీడియా సాక్షిగా, ఇవాళ లైవ్గా పోయాడా మీకు అందరికీ నేను చూపిస్తా కావాలంటే ఇక్కడ నుంచి చెప్పి. సీసీ ఫుటేజ్లో మీరు క్లియర్గా చూడొచ్చు, మళ్ళొక్కసారి క్లియర్గా చూడొచ్చు. ఆయన నన్ను నూకేసిన తర్వాత నేను ఆయన నూకేసిన, తప్పితే నేను ఎక్కడ కొట్టడం లేదు. డైలాగ్ షోరూమ్ లోపల మేము పోలేదు. ఒక నిమిషం, మేము పోలేదు. అక్కడ అయిపోయిన తర్వాత ఆయన నన్ను ఇష్టం ఉన్నట్టు దుర్భాషలల్లా మీడియాకి చెప్పలేని విషయాలల్లా నన్ను తిడతా ఉన్నాడు. ఉంటే తిట్టిన తర్వాత ఫస్ట్ ఫుటేజ్ మీరు చూడండి. తిట్టిన తర్వాత నన్ను నూకిండు. ఫస్ట్ ఒక నిమిషం నేను చెప్పిన తర్వాత మీరు నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి సార్. ఒక నిమిషం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అగ్గర్సే 2-3 గంటల గిట్ట నా కారు అక్కడ ఉంటే నేను ఈ పోలీస్ స్టేషన్ ముండల ఉరి తీయడానికైనా రెడీ ఉన్నా. ఆయన రెడీ ఉన్నా అడగమని చెప్పు. సీసీటీవీ ఫుటేజ్ తీయమని చెప్పండి. నేను కారు ఎప్పుడు పార్క్ చేసినా చూడమని చెప్పండి. ఎంతసేపట్లో అన్ను వెళ్ళిపోయినో చూడమని చెప్పండి. రెడీగా ఉన్నా నేను. 15 to 20 minutes కంటే ఎక్కువ లేను. మీరు ఒక 15 to 20 minutes కంటే ఎక్కువ నేను ఆడలేను. తర్వాత మీరు డైమండ్ షోరూమ్ లోపలికి అంటారు కదా, డైమండ్ షోరూమ్ లోపలికి కూడా నేను పోలేదు. ఆయన నన్ను దుర్భాషలు ఆడుకుంటూ పోయిన తర్వాత నన్ను నూకేసిన తర్వాత నేను నూకేసినానండి. ఆయన నూకేసిన తర్వాత మా మిత్రుడు నాతో నుండి నన్ను ఆపే ప్రయత్నం చేసిండు. ఆయన అట్లనే నన్ను తిడుతూ ఉంటారు. ఎందుకు తిడుతున్నారా బాబు, నిన్ను నేను అన్నది ఏంటిది, నేను చేసిన తప్పేంటిది? అగర్ నిజంగా ఆయన ప్రైవేట్ కార్ పార్కింగ్ అది ఉంటే వాళ్ళని బోర్డు పెట్టుకొని, అగర్ వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ అక్కడనే ఉండడు, నేను పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఉన్నారు, మరి అప్పుడు నన్ను ఆడ పార్కింగ్ చేయొద్దు అంటే నేను చేసేటోని కాదు కదా. 2 నిమిషాల ముందర పార్క్ చేసుకొని పోయేటుంది అంటే ఏముంది, అలా పార్కింగ్ చేసుకొని ఒక 5 నిమిషాలు రావడానికి దానికి అంత ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఉందా? నేను గుణశేఖర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చిన. ఇప్పుడు నేను మొత్తం చెప్తాను. ఫస్ట్ గుణశేఖర్ గారి మీద నేనే కంప్లైంట్ ఇచ్చిన. జీవిత గారి మీద నా మీద చేసిన డ్యామేజ్ కంప్లైంట్ ఇచ్చిన. మా డ్రైవర్ గారు తనని పేరుతోని కులంతో తిట్టిండు అని చెప్పి తను కూడా SC ST కేసుకి తను కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు అదొక సిల్లీ ఇష్యూ అండి. అసలు ఆ ఇష్యూయే కాదు. అసలు దాన్ని నేను మర్చిపోయినా, పట్టించుకోలేదు. అసలు అది ఇష్యూ మీరే ఆలోచించండి భయ్యా. అది చిన్న, అసలు అది ఏమన్నా అసలు అది ఏమన్నా ఇష్యూ? ఆడ వాడి తాగిపోతే ఒక ఎవరు కూడా అయినా పోయి తాగడానికి వచ్చేదానికి దాంట్లో తప్పు లేదు కదా. ఒక 2 నిమిషాల్లో అదేమన్నా ఇష్యూ? దీని ఇంత మీద వేయాల్సిన ఇష్యూ ఏముంది? దళితుడు అని ఎట్లా తెలుసు అంటే, మా డ్రైవర్ అక్కడ ఉన్న తర్వాత, మా డ్రైవర్ అక్కడ వచ్చి ఇంకో కార్లో తీసుకొని వచ్చి ఆడ డ్రైవర్ నిల్చున్న తర్వాత ఆయన ఏం చెప్పిండంటే, అరే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రా, డాష్ నా కొడుకులారా, ఏం కులం రా మీద, ఏమనుకుంటుర్రా అని అడిగిన తర్వాత నేను పలానా అని చెప్పిన తర్వాత ఆయన అరే మాది కూడా నా కొడుక ఏమనుకుంటున్నారు అభి అని అన్నాడు. పూర్తి స్థాయి ఒకటి చెప్తున్నా. అసలు నాకు ఆ గుణశేఖర్ అనేటైనా ఎవరో నాకు తెలియదు. అసలు ప్రాంతాన్ని గురించి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుంది నాకు ఒకసారి చెప్పండి. అసలు ఎక్కడ ఉన్నది మీరు చెప్పండి ఒకసారి. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నా. హూ ఈజ్ భయ్యా అనేది ఆయన గుణశేఖర్ అనేటి ఆయన రాజశేఖర్ తమ్ముడు, లేకుంటే ఆయన గుణశేఖర్ అని కూడా నాకు తెలియదు. ఆయననే కనీసం ఇంతకుముందు ఒక్కసారి కలుసుకోలే. ఆయన ముఖం నేను ఎప్పుడు చూడలే, నా ముఖం ఆయన ఎప్పుడు చూడలే. అరే పూర్తి స్థాయిలో వాళ్ళు ఇష్టపడదంగా సంబంధం లేని సబ్జెక్టులు నేను మాట్లాడితే దానికి నేనేం జవాబు నేను చెప్పలేను. కానీ ఆయన ఎవరో వ్యక్తియే నాకు తెలియనప్పుడు నువ్వు తెలంగాణలోని ఆంధ్రలో అనాల్సిన అవసరం నాకేంటిది? నేను ఒక చదువుకున్న వ్యక్తిని. తెలంగాణ అయితే ఆంధ్ర అయితేంది, మెడ్రాస్ వాళ్ళు అయితేంది, లేకుంటే బెంగళూరు వాళ్ళు అయితేంది, ఎవరైనా ఉండొచ్చు ఎక్కడన్నా ఇది. ఓకే.